హాయ్! హలో! రేపైతే మా అక్క శ్రీమంతం ఉంది. సో, అందుకే ఈ హడావుడి. అందరూ బిజీగా ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు. ఐటెమ్స్‌లో మామిడికాయ పచ్చడి కూడా ఉంది. సో, పచ్చడంటే ఊరాలు కాబట్టి వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారు. ఇన్‌స్టాంట్ పికిల్ అయినా సరే టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సో, ఫైనల్లీ శ్రీమంతం డే అయితే వచ్చేసింది. అందుకే ఈ హడావుడి. ఇంకా లేట్ అవ్వకుండా పుల్లల పొయ్యిలు అయితే రెడీగా పెట్టేసాము. ఎందుకో మీకు తెలుసు అనుకుంటా. ఇంకా మంచిగా పసుపు, కుంకుమ వేసి దండం పెట్టుకొని స్టార్ట్ చేసేసాం. ఇయన్నీ వంట చేసేది బాగా చేస్తాడు. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ స్వీట్గా స్టార్ట్ చేసాం. స్వీట్ ఏంటి అనుకుంటున్నారా? సేమియా కేసరి. నాకైతే చాలా ఇష్టం. ఒక పక్కన పిన్నులు మామూలు కర్రీస్కి ప్రిపేర్ చేస్తున్నారు. స్వీట్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. అబ్బా, ఇన్ని జీడిపప్పులో ఇలాచి పౌడర్ వేయగానే స్మెల్ ఎదిరిపోయింది. ఇంకా టోటల్గా చూస్తే అబ్బా నోరు ఊరిపోతుంది. నెక్స్ట్ సాంబార్. ముందు వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం. నెక్స్ట్ అసలు సిసలైన చికెన్ కర్రీ. దీనికోసమే ఇందాక నుంచి వెయిటింగ్. ప్రాసెస్ స్టార్ట్ చేయగానే ఎప్పుడైద్దా అని చూస్తున్నాను. ఈలోపు వంట బ్రో టిఫిన్ చేస్తాకి వెళ్ళాడు. ఈలోపు మా నాన్న, చిన్నమ్మ, బాబాయి మేము చూసుకున్నాం. ఈలోపు సాంబార్ రెడీ అయిపోయింది. అదే టైంలో అందరం టిఫిన్ చేస్తున్నాం. సాంబార్ ఇడ్లీ కుమ్మేసాం. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా చికెన్ని బాయిల్ చేసుకున్నాం. ఈలోపు మళ్ళీ టీ టైం వచ్చేసింది. ఆఖరికి వీడు కూడా తాగుతున్నాడు. నెక్స్ట్ చికెన్ కర్రీ చేయడానికి కళాయి పెట్టారు. బాయిల్ చేసుకున్న చికెన్ని కళాయిలోకి వేసి మసాలాలు వేసి ఫ్రై చేస్తుంటే అబ్బబ్బా ఎప్పుడు తింటానా అనిపించింది. ఇంకా పులావ్ రైస్ కూడా రెడీ అయిపోయాయి. లోపు అక్క చిన్నమ్మ పూలు కడుతున్నారు. ఏంటి అరటికాయ బజ్జీలు ఇప్పుడు వేస్తున్నారు అనుకుంటున్నారా? ముందే వేస్తే తినే టైంకి గట్టిగా అయిపోతాయని లాస్ట్లో వేసాం. ఇంకా మా వంటన్ని అయితే అలసిపోయి డ్రింక్ తాగుతున్నాడు. ఫైనల్ టేస్ట్లు అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా నైట్ ఊరబెట్టిన పచ్చడి బయటికి తీసాం. ఈ ఇన్స్టంట్ మ్యాంగో పికిల్ అయితే సూపర్గా వచ్చింది. ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి.